జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, గెట్ రెడీ. సంవత్సరంలో ప్రారంభంలోనే మీ యొక్క రాశి పేరు మీదనే చంద్రగ్రహణం వచ్చింది. జాగ్రత్త. మీ యొక్క 2026 ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది అని అంటే, ఈ నెల గ్రహస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. శని మరియు రాహు మీన రాశిలో అష్టమ స్థానంలో ఉండడంలో అనుకోని మార్పులు, రహస్య సంఘటనలు జరుగుతాయి. అష్టమ శని నాలిక మీద వచ్చి కూర్చున్నాడు సింహరాశికి శని భగవానుడు. ఏది మాట్లాడినా ఒంట్లో భయం పెట్టుకొని మాట్లాడండి. డిసిప్లిన్ అంటే 100% డిసిప్లిన్ గా మాట్లాడండి. అసాంఘికమైనటువంటి కలాపాలకి అసలు వెళ్ళకండి. మీ జీవితమే నాశనం అయ్యే అవకాశాలు కనబడతాయి. జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, మీరు పెట్టే ఒక సంతకం డిస్టర్బ్ అవుతుంది, మీ మాట డిస్టర్బ్ అవుతుంది, మీ యొక్క వ్యవహారం డిస్టర్బ్ అవుతుంది. ఉద్యోగస్తుల పై అధికారులతో మాట్లాడేటప్పుడు కాస్త వినయంతో ఉండండి. మీ జీవితం ఒక మెట్టు మీరు దిగడం వల్ల 4 మెట్లు ఎదుగుతారు. మీ కింద స్థాయి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మీ గురించి నెగిటివ్ చేసే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగంలో చేసే వాళ్ళు అసాంఘికమైనటువంటి కార్యక్రమానికి పాల్పడకండి. ఇంకా ప్రైవేట్ ఐటీ రంగం అవన్నీ ఉన్నాయి చూసారా, వాళ్ళు ఉన్నవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండి. దేర్ ఈస్ ఎ లే ఆఫ్ ఛాన్సెస్. భయం వేస్తుంది కదా, అది ఒక టెంపరరీ మాత్రమే. మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి. అన్ని రకాలుగా కూడా చూసుకోవాలని అన్నారు. వ్యాపారస్తులకి కొత్త డీల్స్ వస్తాయి, కానీ పెట్టుబడులతో జాగ్రత్త అవసరం. భాగస్వామ్యంలో కొట్లాట్లు వచ్చే అవకాశం ఉన్నాయి. ధర విషయానికి వస్తే అనుకోని ఆదాయం, అనుకోని విపరీత ఖర్చు. ఇంకా షేర్ మార్కెట్ కి వస్తే ఈ నెల సైలెంట్ గా ఉండండి. పెట్టుబడులు జాగ్రత్త. లాభాలు నష్టాలు మిశ్రమంగా వస్తాయి. హై రిస్క్ మంత్ అని కూడా చెప్పొచ్చు. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అసలు చేయకండి. ఒకవేళ లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే దాన్ని అలా ఉంచండి. మీరుంటే కొంచెం లిటిల్ యాడ్ ఆన్ చేసుకోండి కరెక్షన్ కోసం. టెక్నాలజీ, ఎనర్జీ రంగంలో మంచిది. రియల్ ఎస్టేట్ పూర్తిగా డల్ అని కూడా చెప్పొచ్చు. సింహరాశి వారికి కోర్టు విషయాల్లో మీకు ప్రతికూలంగా జడ్జిమెంట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త. పత్రాలన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పొచ్చు. మీ కుటుంబంలో మీ మాటల వల్ల సమస్యలు రావచ్చు. భార్య భర్తల మధ్య సఖ్యత లోపంగా ఉండొచ్చు. దంపతుల మధ్య కాస్త అఘాత్యం కూడా అయ్యే అవకాశాలను జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఒక పెద్దల ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు కష్టపడితే విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలో 2వ అవకాశం 3వ అవకాశంగా మారే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. విదేశీ అవకాశాలు మధ్యస్థంగా ఉన్నాయి, కానీ ప్రయత్నించండి. ప్రయత్నంలో ఈ 1 నెల మధ్యస్థమని కానీ జీవితం అంతా కాదు కదా. వెయిట్ చేయండి. గుడ్ రిజల్ట్స్ కమింగ్. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తారు. నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు కదా, జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను. సింహరాశి మిత్రులారా, మళ్ళీ చెప్తున్నాను, ఎంత సైలెంట్ గా ఉంటే అంత గొప్ప జరుగుతుంది. ఎంత డిసిప్లిన్ గా ఉంటే మౌనమే అన్నిటికీ అంగీకారం అని కూడా చెప్తాను సరే. అలా ఉండండి. మీ జీవితం మారవచ్చు.